ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. మానవ జీవితంలో ఒక్కసారన్నా దర్శించాల్సిన ఒక మంచి ప్రదేశం. సప్త ఋషులు తపస్సు చేసిన ఒక మహా స్థలం ఇది. ఈ స్థల పురాణం చెప్పుకోవడానికి మనకి మాటలు కూడా లేవు. అంతటి స్థల పురాణం గల ఒక స్థలం ఇది. అమ్మవారు స్వామీజీకి కళ్ళలో కనబడి చెప్పిన ఇక్కడ ఒక నిర్మించమని, దేవుడి యొక్క ప్రతిమను నిర్మించమని ఆయన ద్వారా సందేశం ఇచ్చినట్టు మనం గమనించవచ్చు. ఇక్కడ శివయ్యని, పెద్ద శివయ్యని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఉమ్మెత్త చెట్లు, ఎంత శివుడే ఇక్కడ ఉన్నాడా అన్నంత ఇదిలో ఇక్కడ ఉమ్మెత్త చెట్లు ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఇదంతా కూడా మంచి ప్రదేశం. పక్కనే గంగానది ఒడ్డున ఆశ్రమము. ఈ ఆశ్రమం వదిలేసి నాకైతే రావడానికి ఇష్టపడలేదు. సో ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా చేయాల్సి ఉన్నాయి కాబట్టి ఈ ఆశ్రమాన్ని ప్రస్తుతానికి టెంపరీగా వదిలేసి ఇంటికి రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు ఈ అందాలు. हैप्पी जर्नी. थैंक यू वेरी मच. फिर मिलेंगे. हर हर महादेव. చూడొచ్చు ఈ ఆశ్రమం ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడొచ్చు దుర్గామాతలు, నవదుర్గలు ఇక్కడ ఉన్నారు. రాముడి యొక్క విగ్రహం. ఇక్కడ చూసినట్లయితే సప్త ఋషులు హర హర మహాదేవ్. మనం ప్రకృతి ఒడిలో ఉన్నామని ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ప్రదేశం అయితే. నేను ఏదో అనుకుంటాం కానీ జన్మలో ఇవి చూడని వాడు ఇంకా మనం మాటలో చెప్పలేము. చూడొచ్చు మీరు. దీన్ని చివరకు మనం వరాహావతారం చూడొచ్చు, కృష్ణుడి యొక్క. వినాయకుడి